ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ అయిందా? చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే షో హిట్ కాలేదా? మోడీ వచ్చినా సభలో వేడి పెరగలేదా? పవన్ కూడా తుస్సుమనిపించారా? త్రిమూర్తులు ముగ్గురు పక్కపక్కనే కూర్చున్న ఎడమొహం పెడమొహం పెట్టుకుని కేడర్లో నిస్తేజం నింపారా? ఎందుకిలా జరిగింది? అసలు బాబు చేసిన తప్పేంటి? భారీ స్థాయిలో నిర్వహించిన ప్రజాగళం చంద్రబాబు పవన్కు పీడకలలాగా మారనుందా? ప్రధాని మోదీ ప్రసంగంపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయా? కూటమి కట్టామన్న సంతోషం మోదీ ముఖంలో ఎక్కడా కనిపించలేదా? సిద్ధం సభల తరహాలో తాము భారీగా సభలు నిర్వహిద్దామనుకున్న చంద్రబాబు ఆశలకు ప్రజలు ఆదిలోనే సమాధి కట్టారా? ప్రజాగళం సభతో భవిష్యత్తు ఏంటో బాబుకు తెలిసొచ్చిందా? పవన్కు శాశ్వతంగా రాజకీయ అజ్ఞాతవాసం తప్పదా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి వ్యవహారం. సిద్ధం సభతో జగన్ ప్రభంజనాన్ని సృష్టిస్తే తాము అదే రీతిలో చేయాలని భారీగా ప్రజాగళం సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పైగా ప్రధాని వస్తుండడంతో చంద్రబాబు పవన్ తెగ సంబరపడ్డారు. తీరా సభ ప్రారంభం అయ్యాక జనం లేక సభ కళావిహీనంగా మారింది. మధ్య మధ్యలో మైక్ కట్. మోడీకి ఎంత ఇన్సల్ట్! బాబు మాట్లాడుతుండగా జన సైనికులు మైక్ కట్ చేశారని, పవన్ మాట్లాడుతుండగా తమ్ముళ్ళు వైరు లాగారని, మోడీ మాట్లాడుతుంటే మొత్తంగా మైక్ పీకేశారని రకరకాల స్టోరీలు. ఏది ఏమైనా త్రిమూర్తులు మాట్లాడుతుండగా మైక్ కట్ అయిన మాట వాస్తవం. ఇలాంటి సిల్లీ థింగ్స్ కూడా కూటమి నేతలకు కోపం తెప్పించాయి. దీంతో చంద్రబాబు పవన్ తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు. జనం లేరన్న విషయాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు చేసిన సర్కస్ చూస్తే దేవుడా! ప్రధాని మోదీ ప్రసంగం అటు చంద్రబాబుకు ఇటు పవన్కు ఏమాత్రం మింగుడు పడడం లేదు. మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ను ఎండగట్టినట్లు జగన్ పైన విమర్శల వర్షం కురిపిస్తాడనుకుంటే పల్నాడులో ఆ పప్పులేమీ ఉడకలేదు. మొత్తం 15 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో ఎక్కడా జగన్ను టార్గెట్ చేయలేదు సరికదా? అసలు ఏపీ ప్రభుత్వాన్ని వేలెత్తి విమర్శించలేదు. అంటే టీడీపీ జనసేనతో మోడీ పొత్తు పెట్టుకున్నా మనసులో జగన్ నామస్మరణ చేసినట్లే ఉంది. ఇదే బాబుకు తీవ్ర అసహనం తెప్పించిందట. మోడీని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడినా ఆయన మాత్రం జగన్ను అస్సలు ఒక్క తిట్టు కూడా తిట్టలేదని లోపల రగిలిపోయారట. దీంతో రానున్న రోజుల్లో జగన్పై ప్రధాని ఏ విధంగా వ్యవహరించబోతున్నారన్న విషయం ఇప్పటికే చంద్రబాబు పవన్కు అర్థమైందని పలువురు అంటున్నారు. ఏ గాలికి ఆ గొడుగు పట్టే చంద్రబాబు కన్నా సిద్ధాంతపరంగా ముందుకు వెళ్లే జగన్తోనే ఉంటే లాభం అని ఇప్పటికే పలువురికి మోదీ వెల్లడించినట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో మోదీ నుంచి తమకు ఏ విధమైన లాభం లేదని బాబు పవన్ లోపల మదనపడుతున్నట్లు పలువురు వెల్లడించారు. ఇప్పటికే కూటమితో తన గొయ్యి తానే తవ్వుకున్న పవన్ తాజా సభతో ఇక తనకు ఫామ్ హౌసే గతేనా అని సన్నిహితుల వద్ద ఓపోతున్నారట. అయినా పక్కా ప్లానింగ్తో ఉండే చంద్రబాబు ఎందుకిలా చేశారని తమ్ముళ్లే తిట్టుకుంటున్నారట. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.